నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మన కడపలో శంకరాపురంలో బ్లైండ్ స్కూల్ ఆపోజిట్లో మనం చూసుకుంటే ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ప్రారంభమవడం జరిగింది. అలాగే ఈ యొక్క హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీతో మనం చూసుకుంటే వైద్య సేవలను అందించనున్నారన్నమాట. అలాగే ఈరోజు కడపలో అయితే ఓపెనింగ్ అవ్వడం జరిగింది. మొత్తం ఈ యొక్క హాస్పిటల్ ఓపెనింగ్ చేసేదానికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న మన ఏఐజీ గచ్చిబౌలి హైదరాబాదు చైర్మన్ గారు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు అయితే మన కడపకు విచ్చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. మొత్తం ఈ యొక్క హాస్పిటల్లో మొత్తం మనం చూసుకుంటే ల్యాబ్ దగ్గర నుంచి ఐసీయూ దగ్గర నుంచి మొత్తం హాస్పిటల్ కంప్లీట్ టూర్ అయితే ఉంది. తప్పకుండా అయితే చూడండి. ఎందుకంటే కానీ మన హాస్పిటల్లో మన కడపలో మనం చూసుకుంటే చాలా వరకు గ్యాస్ ట్రబుల్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాగే గ్యాస్ ట్రబుల్కు మనము వరల్డ్లోనే మనం చూసుకుంటే కానీ ఏఐజీ నెంబర్ 1 హాస్పిటల్ అన్నమాట హైదరాబాదు. అందులో 3 సంవత్సరాలు పనిచేసి ముఖ్యంగా మన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారికి ప్రియ శిష్యుడైన రితేష్ రెడ్డి గారు, డాక్టర్ రితేష్ రెడ్డి గారు ఇక్కడ హాస్పిటల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. కొత్త హాస్పిటల్ ఓపెన్ చేసేందుకు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు ఏఐజీ చైర్మన్ గారు అయితే రావడం జరిగింది. మొత్తం ఇక్కడి నుంచి చివరి వరకు వీడియో చూడండి. మొత్తం హాస్పిటల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించి అన్ని వీడియోలు అయితే ఉన్నాయి. తప్పకుండా అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్. వారు గొప్ప మనసుతో ఇక్కడికి రావడమే ఒక అదృష్టం. మేము చేసుకున్న అదృష్టం, ఈ కడప జిల్లా వాసులందరూ కూడా చేసుకున్న అదృష్టం. కడప జిల్లాలో సార్ మామూలుగా హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఎన్నో విదేశాలకు వెళ్ళేవారు. అటువంటిది సార్ ఈరోజు కడప జిల్లాలో కాలు మోపడం అంటే అది మనమందరం చేసుకున్న అదృష్టం. మరి సారుకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అటువంటి ఎన్నో భారతదేశం పథకాలు ఇచ్చి గౌరవించింది. ఒక భారతరత్న మాత్రమే ఇంకా నెక్స్ట్ మిగిలి ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మా సీనియర్ సార్ చెప్తాం, నెక్స్ట్ ఇయర్ గ్యారెంటీ అని మేమందరం కూడా అదే అనుకుంటున్నాం. మరి సారు వైద్య రంగంలో అనేక సేవలు అందిస్తూ కూడా రోగులను పరీక్షిస్తూ కూడా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. మరి మేమందరం కూడా ప్రపంచ దేశంలో ఉన్న సార్ అభిమానులం అందరం కూడా సార్కు త్వరలో నోబెల్ ప్రైజ్ వస్తుందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఈ విధంగా వైద్య సేవలు అందిస్తూ మరి రీసెర్చ్ కూడా చేస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. మనందరం కూడా డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ యొక్క ఇంటర్వ్యూస్ అందరూ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతిసారి వాటిని ఫాలో అవుతూ ఉంటాం, అందరూ వింటూ ఉంటాం. సార్ చెప్పింది ప్రతిదీ మనం పాటిస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఎన్నో మనకు విషయాలు చెప్తూ సార్ మనలందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ వైద్య రంగంలో మన ఆరోగ్యం గురించి కూడా చాలా సూచన చేశాడు.
ఈ రోజు సార్ ఇక్కడికి రావడం మనం అందరం చేసుకున్న అదృష్టం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం, మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ గారు మన హాస్పిటల్ టూర్ చేస్తారు. హాస్పిటల్ టూర్ చేసిన తర్వాత వారు మళ్ళీ ఇక్కడికి వస్తారు, మీతో ప్రసంగిస్తారు. దయచేసి అందరూ ఆహ్వానితులందరూ కూడా మీరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రింట్ మీడియా మరియు హాస్పిటల్ ప్రతినిధులు మాత్రమే సార్తో పాటు వెళ్ళి కంజెషన్ లేకుండా కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టుగా సార్ హాస్పిటల్ టూర్ చేసుకొని వచ్చిన తర్వాత మీ అందరితో కూడా మాట్లాడతాడని నేను సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం 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 నా చేయి తిన్నా. థ్యాంక్ యూ సార్. రెడీ కొంచెం పక్కన సైడ్ మా బాబు సైడ్ పోండి. అర్ధమే పాపం దౌర్భాగస్వప్నాశనీం కాండాత్ కాండాత్ కులంతీం పరిషత్ పరిషత్రీం సేవానో దౌర్వేపం సహస్రేణ సదేన చ డౌన్ చేయవా సార్ ఒక్క స్నాప్ తీద్దాం సార్. అలా కూర్చోండి సార్. సార్ మీరండి సార్. సార్ మీరు అయితే సార్ బ్యాక్ వచ్చేస్తాను ప్లీజ్ ప్లీజ్ దగ్గరండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ సార్ ప్లీజ్ 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 సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మేడం అన్నా సార్ ఇదే సార్ మేడం మేడం సార్ ఇదే సార్ సెకండ్ సార్ ఇదే సార్ ప్రిస్క్రిప్షన్ రాయించండి. సార్ నాకు చైర్లో పెట్టండి సార్. సార్ దగ్గరికి వెళ్ళండి సార్. మీరు అన్న వెనక్కి రండి. మాట్లాడి సార్ కొంచెం ముందుకు సార్ మీరు ప్లీజ్ సార్. ఓకే సార్. ఇద్దరు అటు సైడ్ వెళ్ళండి. మీరు బ్యాక్ అయింది సార్ అయింది సార్. ఓకే సార్ సార్ రెడీ రెడీ సార్ ప్లీజ్ సార్ సార్ ఏమన్నా సార్ రెడీ. నన్ను సైరా బ్రదర్ సైరా.
మేడం ఒక స్టాంప్ లాంగ్ నుండి పెట్టుకోండి బ్రో ప్లీజ్ బ్రో లాంగ్ నుండి పెట్టుకోండి ఎంత క్లోజ్ ముందుకు వెళ్తున్నారు లెన్స్ జూమ్ ఉన్నాయి కదా జూమ్ లేదు వెళ్ళచ్చు ఉంది కదా Radiology. Yeah. So this is your domain. You do ultrasound also. Yeah, and I think electrical people are dressing He is my wife. Who is the photo there? Sir, you put it. This one, I have this Sir, Karnal sir. Narasulash. మేడం మీరు ముందుకు రండి మేడం కొంచెం సైడ్ ఉంటే కింద క్యాజువాలిటీ ఇదంతా తీసుకోండి మహేష్ కొత్తయా పైపులు కొత్తయా చేస్తున్నారు దానికి
Side everybody please. చాలా స్పేషియస్ పెట్టారు. Sir, sir, you have taken all the scissors. Scissors. Careful, careful. everyone. Everything we have taken, sir. So we have first station also, sir. Crash cut we have, and we have taken scope cabinet also. So ERCP CO we have placed in the OPC. మానిటర్ ఆన్ చేయాలి. బాగా కుకింగ్ Excuse me, please. Side. So we have columns on ERCP not pediatrics. Use is coming, sir, next month. pediatric actually pediatric We have క్యాబిన్ ఎక్కడ ఇచ్చారు ఇది the also from Kerala, sir. మనం కూడా చేస్తారన్న Indian cabinets are there, sir. No one also is there. Indian and two endos, two colons of ERCP to pediatrics. US next month. Please, this is. Excuse me, please. after supervision they come here. Yes. Open. So we have maintained the outside wash areas. అంటే స్కోర్స్ వాష్ ఆ మనిషి వచ్చిన దీనికి చేత కాదు వాళ్ళు కాదు అందరి మీద పడతా This is very pronunciation. We have made 3 bits. ICUs, ambulance unit, and operation theatres. More beds will be there. There's no very spacious. ఎవ్రీ బెడ్ ఇస్ More beds, sir. Everything has beds. Sir, this is from Sindhu, sir. This is Abhinav. He's in Jagshal Hospital, GD. Yes, so we have went and visited there and we got it. Karnoola beds. Own manufacturing. Please, side. Totally 70 beds. So it's identified, so now the transition is in a month's time.
ఓపెన్ చేసేసి ఇప్పుడు ఎక్కడ చేస్తారు మీరు అక్కడ ప్యాలెస్ ఎక్కడ తెచ్చారు ఇవన్నీ అక్కడ తెలిసి ఫ్లోరింగ్ ఎపాక్సీ ఫ్లోరింగ్ మొబైల్ CM machines. So, okay, this 6K. Company ready also. This is about 1,60,000 bucks. 60,000 bucks, like each one. అంటే ఓన్లీ సిమెంట్ ఆపరేషన్ Yes. ప్రజలకు వైద్యులకు సేవ చేస్తూ అదేవిధంగా ఒక పక్క రీసెర్చ్ను కూడా కొనసాగిస్తూ చేస్తున్నారు. వారు ఈరోజు ఇక్కడికి రావడం మనందరం చేసుకున్న అదృష్టం. మరి వారిని సన్మానించవలసిందిగా మా డాక్టర్ రితేష్ రెడ్డి కోరుతున్నాను. సార్ యొక్క శిష్యులు. సార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎంతో సౌమ్యుడు సారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఎంతో మంది వైద్యులు నిష్ణాతులు కావడానికి సార్ మార్గదర్శకుడు. సార్ ఒక మోటో ఏంటంటే ఈ రోజు ఇక్కడికి రావాలని మెమెంటో డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ను సన్మానిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ మా అన్నయ్య రఘునాథ్ రెడ్డి గారు. మాధవ్ రెడ్డి గారు ఇంకా శ్రీదేవి గారు సన్మానిస్తున్నారు. సార్ మాధవరెడ్డి సార్. డాక్టర్ శంకర్ శర్మ గారు కర్నూలులో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసారు. వారు కూడా నాగేశ్వర రెడ్డి సార్ని సన్మానం చేస్తున్నారు. కొంచెం మీరు లెన్స్ బ్యాక్ అనుకున్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో అత్యాధునికమైన సేవలు, అత్యాధునికమైన రీసెర్చ్ చేసి ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలిచినాడు. సార్ను మనం ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనుకోవచ్చు. మాకెంతో మేము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే మీకు సుబ్బారెడ్డి సార్ ఒక సెకండ్ సార్. సార్ ఇదే సార్. ఐజీ గారు శ్రీ వెంకటరామరెడ్డి గారు నాగేశ్వర రెడ్డి సార్ సన్మానం చేస్తున్నారు. దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, బ్రీఫ్ చేస్తారు. సార్ అట్లాగే నిల్చోండి సార్. మేడం సార్ దగ్గర కొంచెం దగ్గర అలాగే. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు మా అబ్బాయి రితీష్ రెడ్డి గారు దాదాపు 3 years ఏజీ హాస్పిటల్లో వాళ్ళ శిష్యరికంలో పనిచేశారు. దాని మీద ప్రేమతో ఢిల్లీ ప్రోగ్రామ్ అంటే కూడా సార్ క్యాన్సిల్ చేసుకొని కడపకి రావడం జరిగింది. నిజంగా కూడా కడపలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కలెక్టర్ కూడా అబ్బా సార్ నాగేశ్వర రెడ్డి సార్ వస్తున్నారు అని చెప్పి అన్నారు. నిజంగా కూడా మా అదృష్టం, కడప చేసుకున్న పుణ్యం. ఇక్కడ సారు చాలా ఇన్స్ట్రక్షన్స్, గైడెన్స్ ఎట్లా చేయాలా ఏమిటి అని చెప్పి అన్ని యూనిట్లు, ఆపరేషన్ థియేటర్ కానీ మిగతావి కానీ అన్ని ఇన్స్పెక్ట్ చేసి సార్ సజెస్ట్ చేశారు. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. మనకు మరి నాగేశ్వర రెడ్డి గారి తరఫున డాక్టర్ రితేష్ రెడ్డి గారి సేవలు ఇక్కడ అందిస్తారు. ఏదైనా అవసరమైతే కూడా మీకు హైదరాబాద్తో మాట్లాడి ఏజీ కానీ ఇంకా పంపించడానికి మాకు తెలిసిన ఇంకొక విషయం ఏమిటంటే తిరుపతిలో కూడా సార్ మన రాయలసీమలో ఒక యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాడు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి చైర్మన్ ఏజీ వరల్డ్ రినౌండ్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ అది. వారు రాయలసీమలో స్టార్ట్ చేయకున్నందుకు మనందరికీ సంతోషం. మనందరికీ కూడా సర్వీసులు దొరుకుతాయి. ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటా మనం ఆపరేషన్ తీసుకొని హైదరాబాద్ పోకుండా మనకి ఇక్కడే సర్వీస్ ఇస్తారని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు పాత్రికేయ మిత్రులు మీరందరూ శంకర్ శర్మ సార్ మాట్లాడతారు. మీరు సీనియర్ Dr. Padma Vibhushan and Shankar Sharma Garu and blessing my child. And thank you, sir, for your blessings. Thank you, sir, for your best wishes. Sir, we are ever grateful to you, sir, on behalf of our... the పెద్దలు ఇచ్చేసారు ఈ ఫంక్షన్ కి. ఐఎమ్ రియలీ హ్యాపీ. 10 years ఏజ్ ఒక రోజు స్పెండ్ చేశారంటే 100 days స్పెండ్ చేసినట్టు. సో అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ కానీ దాని నుంచి నేను నేర్చుకున్నవి కానీ చాలా ఉన్నాయి. దాంట్లో కొద్ది వరకన్నా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మన కడప ప్రజలకు మనం ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం కొంచెం వరకు మన కమ్యూనిటీకి కనుక హెల్ప్ చేయగలిగితే అదే నా అచీవ్మెంట్ అనుకుంటాను లైఫ్లో. అండ్ ఈరోజు సార్ వస్తున్నారంటే అది సార్ ఇందాక చాలా మంది చెప్పారు, మా ఫాదర్ మా పెద్దనాన్న అందరూ కూడా పెద్ద ఫంక్షన్ ఢిల్లీలో ఉన్నది క్యాన్సిల్ చేసుకొని సార్ మన కోసం వచ్చారంటే అది కేవలం మన కడప ప్రజలకు అభిమానం. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఐ కెనాట్ థింక్ ఆఫ్ ఎ బెటర్ గురు దాన్ యూ. టీచర్స్ డే అంటే అది మీకే డెఫినేషన్ అని నాకు అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ మా కోసం ఇంత దూరం నుంచి ఇచ్చేసి ఇంత టైం నుంచి మీరు స్పెండ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు అండ్ ప్రెస్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందించాలని మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు అవసరం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇచ్చేసిన ఆహుతులకు ప్రెస్ అందరికి ఉద్దేశించి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు సందేశం ఇస్తారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. కడపలో ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇన్వైట్ చేయడానికి రితేష్ గారు కావ్య ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ ప్రకారం ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సో ఫస్ట్ రియాక్షన్ నేను అది క్యాన్సిల్ చేయడం కష్టం అనుకున్నాను. వాళ్ళు చెప్పాను నాకు ఒక రోజు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడి ఆర్గనైజర్ వాళ్ళు ఒప్పుకుంటే ఐ విల్ క్యాన్సిల్ దట్ మీటింగ్ అని కంప్లీట్. లక్కలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే నేను ఇక్కడ రావడమేనా. ఇక్కడ రావడానికి 2 కారణాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రితేష్, దాని గురించి చెప్తాను. రితేష్ గారు చెప్పారు కాబట్టి. రెండోది రాయలసీమ అంటే నేను రాయలసీమ ఇంకా రాయలసీమ మా నేటివ్. చాలా టాప్ కావాలి రాయలసీమకి చేయాలా, రాయలసీమ ప్రోగ్రెస్ కావాలనేది ఒక చాలా టాప్ కావాలి. సెకండ్ రితేష్ గురించి. రితేష్ మామూలుగా మా దగ్గర చాలా మంది డాక్టర్స్ జూనియర్స్ వర్క్ చేశారు. మా ఇన్స్టిట్యూట్లో 1500 డాక్టర్స్ ట్రైన్ చేశాం. అంటే ఇండియా లార్జెస్ట్ నెంబర్ డాక్టర్స్. ఇండియాలో కాకుండా ఫారెన్ డాక్టర్స్లో చాలా మంది ట్రైన్ చేశారు. వీళ్ళందరి చూస్తే రితేష్కి ఒక స్పెషల్ ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ డాక్టర్స్. ఎలాగంటే మామూలుగా మా హాస్పిటల్లో చాలా ప్రొసీజర్ జరుగుతుంటాయి. డాక్టర్స్ 6 గంటలు తీసుకుంటారు, ఇక్కడ చేయాలా, మీకు చేయాలా, ఉండాలా. బట్ రితేష్ స్పెషాలిటీ ఏమంటే 7 గంటలు 8 గంటలకు కూడా రితేష్ ఇంకో 10 కేసులు ఎండోస్కోపీ చేయండి, ఇమీడియట్గా చేసేస్తారు. చాలా స్పెషల్ యాట్రిబ్యూట్ ఏమంటే ఒకటి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్, సెకండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ప్రొసీజర్స్ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఎవరు బాగా చేస్తారు ఆపరేషన్స్, ఎవరు చేయాలి. రితేష్ ఇది అవుట్స్టాండింగ్, చాలా బాగా. దానివల్ల ఆయన బాగా పికప్ చేస్తారు. చాలా కాంప్లికేటెడ్ కేసు. అంటే చెప్పినట్టు 10, 15, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వల్ల చేస్తున్నారు. వెరీ స్పెషల్ యాట్రిబ్యూట్స్ ఇవన్నీ. ఇటువంటి డాక్టర్స్ నేను చూసిన, నేను 40 సంవత్సరాలుగా ట్రైన్ చేస్తున్నాను డాక్టర్స్ని. ఇటువంటి డాక్టర్స్ చాలా లేరు. దానికి రితేష్ గారికి వచ్చి నేను వెళ్ళాలి సార్, నా ఓన్ ప్లేస్ సెటప్ చేయాలంటే ఫస్ట్ నేను చాలా రెసిస్ట్ చేశాను. లేదా ఇక్కడ ఉండండి, ఫ్యూచర్ ఉంది కదా. ఇటువంటి డాక్టర్స్ కూడా మాకు కూడా చాలా పంపించాలి. ఇంతే బెటర్ కదా. మా హాస్పిటల్ మీకు గ్రోత్ చేస్తారు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, వేరే కంట్రీస్కి కడపలోనే సెటప్ చేసి మంచి మా ప్రజలకు మంచి హాస్పిటల్ సెటప్ చేయాలంటే ఇమీడియట్గా ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకేం గుర్తొచ్చిందంటే 40 సంవత్సరాల క్రితం నేను యూఎస్ఏలో ఉన్నప్పుడు అక్కడ యూఎస్ఏ డాక్టర్ హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ అంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్లో మనం చాలా ఫోర్స్ చేశారు. ఇంకో జాబ్ ఇస్తాను. అప్పుడు 40 సంవత్సరాల క్రితం శాలరీ ₹1 కోటి 1 మంత్. లేదు నేను మా హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్
ప్లేస్లోనే హాస్పిటల్ సెటప్ చేసేయాలంటే నన్ను కొంచెం కిచ్చాడు. నీకు గుర్తుందా, ఇంత పెద్ద దీంట్లో ఇంత శాలరీ చేసిన మెయిన్ ఇస్తే నువ్వేదో బ్యాక్వర్డ్ కంట్రీకి వెళ్ళి చేస్తామంటున్నావు అని అన్నారు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల తర్వాత అదే డాక్టర్ థామస్ లామౌంట్ జూయిష్ డాక్టర్, చీఫ్ ఆఫ్ బాస్టన్ హాస్పిటల్, ఆయన ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత తన స్టూడెంట్స్ని ఇక్కడ ట్రైనింగ్ లెటర్ రాస్తాడు. అప్పుడు నువ్వు వెళ్తానంటే నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది కరెక్టే. అదేవిధంగా నేను రిటేషన్ చేస్తున్నాను. రిటేష్ హైదరాబాద్లో ఉండి మంచి కెరీర్ పెడతాం ఇంటర్నేషనల్ అంటే కూడా అవన్నీ ఇక్కడ వచ్చి ఇంత మంచి హాస్పిటల్ సెటప్ చేశారంటే డెఫినెట్గా తన టాలెంట్ తోటి, తనకున్న హార్డ్ వర్క్ తోటి, తనకున్న కంపాషన్, పేషెంట్ కంపాషన్ చాలా నోటీస్ చాలా కంపాషన్ బాగా, అంటే ఏ రకమైన పేషెంట్ ఈ పేషెంట్ ఎవరు వచ్చినా కూడా చూసుకోవడం దానికి ఆర్ట్ అంటారు పేషెంట్ అది ఉంది. ఇవన్నీ కాంబినేషన్లో చాలా మంచి ప్రాస్పెక్ట్ ఫ్యూచర్ ఉంది. అదేవిధంగా సర్వే కూడా గుడ్ కాంబినేషన్. నార్మల్గా గ్యాస్ట్రెంటాలజీ రేడియాలజీ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే గ్యాస్ట్రెంటాలజీ చాలా రేడియాలజీ ప్రొసీజర్స్ డిపెండెన్స్. మా పేషెంట్స్ చాలా మందికి ఎక్స్రేస్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ చేస్తుంటారు అనమాట. తన సపోర్ట్ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ మంచి ఫ్యూచర్, నాకు చాలా ఫ్యూచర్. శంకర్ గారు చెప్పినారు ఒకటే నాకు అనిపిస్తుంది, తర్వాత చాలా బాగా ఎక్విప్ చేశారు, మంచి ఎక్విప్మెంట్. ఫ్యూజినాన్ లేటెస్ట్ జపాన్ నుంచి ఎండోస్కోప్స్ ఇచ్చారు, చాలా హై అండ్ ఎండోస్కోప్. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఇటువంటి మంచి ఎండోస్కోప్ కానీ ఎక్విప్మెంట్ ఉన్నది. కానీ ఇక్కడ అంటే రిటేష్ టేకెన్ ఇప్పుడు ఓల్డ్స్ ఇక్కడ ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే దీనివల్ల ఏమంటే ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా హై క్వాలిటీ మెడికల్ కేర్ అండ్ అన్ని స్పెషాలిటీస్లో ఇంక్లూడ్ చేశారు. ఈ హాస్పిటల్లో ఇంకోటి ఏమంటే నోటీస్ దట్ చాలా బెడ్స్ ఇంటెన్సివ్ కేర్కి, క్యాజువాలిటీస్కి అలా చాలా బెడ్స్ అలాట్ చేస్తారు. థర్డ్ ఫీచర్ ఏమంటే ప్రతి రూమ్లో కూడా ఆక్సిజన్ కానీ దాని తర్వాత సక్షన్ ప్రతి రూమ్లో, అంటే పేషెంట్ రూమ్ ఇది చాలా రేర్. మీరు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్. సో ఆ 4 సైడ్ పెట్టి రిటైల్ ప్రతి రూమ్కి ఆక్సిజన్, సక్షన్, అంటే దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సేఫ్టీ పెరుగుతుంది.